దాని ప్రకారం కూడా అందం కోసం ఆలోచించడం తప్పు కాదు. కానీ దానికి సంబంధించి షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్లు తీసుకొని అందంగా మారాలనుకుని అత్యాశతో ఏ క్లినిక్ బట్టి ఆ క్లినిక్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఇటువంటి సర్టిఫైడ్ కాని వాళ్ళ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా డాక్టర్లు విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకు వస్తున్న బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ అప్డేట్ ఒకసారి మనం చూద్దాం. ఇటు ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి మహిళను ఎస్ఐ లొంగ తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు రావడం కలకలం రేపుతుంది. భర్త మద్యం తాగొచ్చి హింసిస్తున్నాడంటూ 2022లో హనుమకొండ పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో హనుమకొండలో ఎస్ఐగా రాజ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. భర్తను మందలించి పోలీసులు పంపిస్తారు. అయితే ఆ తర్వాత భర్త నుంచి ఆ మహిళ విడాకులు తీసుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎస్ఐ రాజ్ కుమార్ మోసం చేశారంటూ బాధితురాలు ఆరోపించారు. అబార్షన్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 2న తనను చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ నెల 12న ఎస్ఐ రాజ్ కుమార్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాజ్ కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని హనుమకొండ సీఐ తెలిపారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఎస్ఐ రాజ్ కుమార్ పై ఏ విధంగా చర్యలు తీసుకున్నట్టు ఓవరాల్ కి సిచ్యువేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సమస్య ఉందని ఫిర్యాదు కోసం వచ్చిన బాధిత మహిళను లొంగ తీసుకున్న ఎస్ఐ రాజ్ కుమార్ ను హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి కొద్దిసేపటి క్రితమే సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూసినట్లయితే 2022లో హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ తన దగ్గరికి వచ్చినటువంటి బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త తాగివచ్చి కొడుతున్నాడని, తనని శారీరకంగా హింసిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన మహిళకు తాను న్యాయం చేస్తానంటూ తన భర్తతో విడాకులు ఇప్పించి అదేవిధంగా ఆమెను శారీరకంగా మానసికంగా వాడుకోవడమే కాకుండా మహిళపై పలుమార్లు అత్యాచారం కూడా చేసినట్లు ఆమె ఐజీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఆ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికే ఇవన్నీ చేశాడనేది ఆ యొక్క ఆరోపణల సారాంశంగా తెలుస్తుంది. అయితే తన భర్త మద్యం తాగి వచ్చి కొడుతున్నాడనే నేపంతో పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళకు నేను సహకరిస్తానంటూ కూడా ఎస్ఐ రాజ్ కుమార్ చేసినటువంటి హెల్ప్ కాస్త అది శారీరక బంధానికి దారితీస్తుంది. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పలుమార్లు శారీరకంగా వాడుకోవడమే కాకుండా 2 సార్లు ప్రెగ్నెన్సీ రావడంతో అబార్షన్ కూడా చేపించినట్లు బాధిత మహిళ ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఈ విషయం బయటికి వస్తే తనను చంపేస్తానంటూ కూడా తన యొక్క న్యూడ్ ఫోటోలను బయట పెడతానంటూ కూడా బెదిరించడమే కాకుండా ఈ నెల 2న హన్మకొండలోని ఓయో హోటల్ కు పిలిపించి ఎస్ఐ బలవంతం చేశాడు. ఈ తరుణంలో బీరు బాటిల్ పగలగొట్టి చంపే ప్రయత్నం కూడా చేశాడు. మహిళ గట్టిగా అరవడంతో కారులో ఎక్కించుకొని ఇంటి దగ్గర వదిలేశాడని ఆ బాధిత మహిళ చెప్పింది. అయితే ఇప్పటికే న్యూడ్ కాల్ చేయాలని, ఇటు లేకపోతే నిన్ను నీ కూతుర్ని చంపుతానని బెదిరించేవాడని, దీంతో విసిగి వేసారిన బాధితురాలు ఈ నెల 12న ఎస్ఐ రాజ్ కుమార్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీ ఆ సూచనల మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ రావడం కాకుండా ఈ యొక్క విషయంలో కూడా సస్పెండ్ అయిన ఘటన చోటు చేసుకుని ఎస్ఐ రాజ్ కుమార్ ది మంచిర్యాల జిల్లా స్వస్థలంగా తెలుస్తుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.